రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. తెలంగాణ అభివృద్ధిలో మహిళలే పునాదులన్న సీఎం రేవంత్. ఎంతో మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న కిషన్ రెడ్డి. హాట్ కమెంట్స్ చేసిన బీఆర్ఎస్ నేత. తెలంగాణ కౌరుల చేతిలో ఉందన్న మల్లారెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అమానుష ఘటన. మహిళపై యువకుల దాడి. బయటపడిన నటికాల్పిక బండారం. మద్యం మత్తులో ప్రిజం పబ్ లో హల్చల్. హిందూ ఆలయాల బొమ్మలతో కొత్త కరెన్సీ. కీలక నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ సర్కార్. కాకాని బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా. రేపు తీర్పు ఇవ్వనున్న నెల్లూరు కోర్టు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు. ఒంటరిగా తిరగొద్దరని సూచనలు. జూన్ 4న సంక్రాంతి దీపావళి చేసుకుందాం. జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపు. ఏపీలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం. అక్రమ దందాలకు తెరలేపిన డీలర్లు. సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం. యువకుడిని కట్టేసి కొట్టిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల. 48,248 మంది కౌన్సిలింగ్ కు అర్హత. కొలువు ఉన్నతం, కోర్సు ఉచితం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ నేవీలో జాబ్స్. మూడు దశల్లో బీహార్ ఎన్నికలు. కసరత్తు చేస్తున్న ఎన్నికల కమిషన్. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడు కోర్టు తీర్పు. దుమ్ము తుఫానుతో ఆకాశంలో అల్లకల్లోలం. ఇండిగో విమానంలో భారీ కుదుపులు. ట్రంప్ నిర్ణయాలతో డాలర్పై ప్రభావం. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనం. రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి. 40కి పైగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం. కొలరాడోలో ఫైర్ బాంబ్ దాడి. పాలస్తీనా అనుకూల నినాదాలతో వ్యక్తి హల్చల్. ప్రియుడిచ్చిన 30 కోట్ల లాటరీ డబ్బుతో మరో ప్రియుడితో పరార్. కెనడాలోని విన్పెంగ్ లో ఘటన. నా సినిమాపై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు ధనుష్. చెస్ లో గుకేష్ పంచ్ అదుర్స్. ఓటమి భయంతో టేబుల్ కొట్టిన కార్లసన్. ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకువెళ్లిన పంజాబ్. రేపు బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.